ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెదేపా నేత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు నాకేమనిపిస్తుందంటే ఈ చుట్టూ ఉండే రౌడీ గ్యాంగ్ కి జగన్మోహన్ రెడ్డి లీడర్ లాగా అనిపిస్తుంది. లీడర్ ఆఫ్ ద రౌడీ గ్యాంగ్. అయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించడం లేదు, ఒక ప్రతి నాయకుడిగా ప్రవర్తిస్తున్నావు. అక్కడ ఒక దుర్ఘటన జరిగి పోలీసు రెవెన్యూ అధికారులు తమ విధుల్ని వాళ్ళని కాపాడే దాంట్లో డాక్టర్స్ని నువ్వు అడ్డుకునే పరిస్థితి వస్తే నీ మీద చట్టం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతుందా? ఏ చట్టం ప్రకారం నువ్వు మ్యాజిస్ట్రేట్ని విధుల్ని అడ్డగిస్తావని ఆటోమేటిక్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీ ఒక కలెక్టర్ చేతిలో పేపర్ లాక్కొని, అంటే మెడికో లీగల్ కేసు ఇది. మెడికో లీగల్ కేసు. డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తే తలా ఒక కాపీ పంచడు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ పైన ఎవరైతే అదర్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు. నీకు రైట్ ఉంది, నువ్వు చట్ట ప్రకారం తీసుకో. ఓ ప్రతిపక్ష నాయకుడిగా లెటర్ పెట్టేసి అల్టిమేట్ గా ఆయన హైయర్ ఆఫీసర్స్కి ఇచ్చిన తర్వాత నువ్వు కాపీ తీసుకున్న రైట్ ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. కానీ అక్కడికక్కడ సవాళ్ళను పక్కన పెట్టుకొని వాళ్ళ చేతిలో ఉండే ఫస్ట్ రిపోర్ట్ ను లాక్కునే పరిస్థితి రావటం, ఇదేదైనా జరిగితే ఒక జిల్లా కలెక్టర్ని, డాక్టర్ని, పోలీసుల్ని అందరినీ ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా కాపాడాలని చెప్పి అడుగుతున్నా నేను. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయి అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఇది ఇట్స్ అన్ఫార్చునేట్. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ అవుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి శిక్షలు పడబోతున్నాయని శశికళకి శిక్షలు పడిన తర్వాత అక్కడ శశికళకి మీనున్న సెక్షన్లే శశికళ మీద ఉన్నాయి. శశికళ కంటే మీకు ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి, ప్రమాదకరమైన సెక్షన్స్ ఉన్నాయి. శశికళ 63 కోట్లు అయితే మీది 43,000 కోట్లు దుర్వినియోగం అక్రమాలు జరిగినాయని చెప్పి సిబిఐ చెప్పింది, న్యాయస్థానంలో చెప్పింది. శశికళ దిన్న కంపెనీలు పెట్టుకుందంటే అంతకంటే ఎక్కువ కంపెనీలు నీకు నమోదైనవి. శశికళ ఒకే అడ్రస్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒకే అడ్రస్ లో ఒకే బిల్డింగ్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్, సేమ్ సెక్షన్స్, ఫిట్ ప్రోకో. అయితే దానికంటే 10 మోతాదులో జరిగింది. అందుకని ఒక పక్కన శశికళకి శిక్ష విధించిన తర్వాత 10 సంవత్సరాల ఎన్నికల్లో బార్ విధించిన తర్వాత అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుందనే భయం పట్టుకుంది. అందుకని మానసికంగా నువ్వు భయం లేవు, లేకపోతే నువ్వు రోజుకొక మాట మాట్లాడుతున్నావు. మొన్న ఒకనాడు రాయలసీమలో ముఖ్యమంత్రి గారి గురించి ఘోరమైన పదాలు వాడావు. నిన్నగాక మొన్న ముఖ్య మంత్రి అని మాట్లాడతావు. ఈరోజు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యమంత్రిని తిట్టడం నీకు అలవాటు అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో పనిచేసే కింద పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు మొత్తం అవినీతి పనులని చెప్పేసి మాట్లాడుతున్నావు. అంటే నీకు నిజాయితీ పనులు ఎవరు కనపడలే. నువ్వు మాత్రం రాష్ట్రాన్ని దోచుకుని ఒక పెద్ద అవినీతి పరుడుగా ఈ భారతదేశంలో అతిపెద్ద కరప్ట్ పాలిటీషియన్ గా 12 కేసుల్లో ముద్దాయిగా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 ఏళ్లుగా ఆస్తులు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉన్న ఒక పాలిటీషియన్ గా నీకు మొత్తం అవినీతి కనపడుతుంది. అంటే ఉద్యోగస్తుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇట్స్ అన్ఫార్చునేట్. దురదృష్టం ఇది. నీకెవరు రైట్ ఇవ్వలే. మొత్తం ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మానసికంగా దెబ్బతీసేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేనేమంటానంటే చట్ట ప్రకారం చట్టానికి ఎవరు అతీతులు కారు. ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోవాలి, చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే ఏ జిల్లా కలెక్టర్, ఏ పోలీసు అధికారి నీ ఇష్టానుసారం నువ్వు నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉండే వాళ్ళు ఇష్టం వచ్చిన భాష, చండాలమైన భాష అధికారుల మీద మాట్లాడుతూ ఉంటే ఇది పరిపాలన జరగదు. ఇది జరగకుండా చెయ్యాలని మీరు సజావుగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరగకూడదని చెప్పేసి మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, శ్రీకాంత్ రెడ్డి వాడిన పదం, రోజా వాడిన పదం, అందరి మీద చర్యలు తీసుకోవాలా. నేను అడుగుతున్నా, ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా అధికారులపై నేరుగా కలెక్టరేట్కు పోయి కలెక్టర్ మీద చెయ్యేస్తే
చర్యలు తీసుకోరా? అంటే సగటు మానవుడికి ఒక చట్టం, జగన్మోహన్ రెడ్డికి ఒక చట్టమా? అంటే ఈయన ఎక్కువ కేసుల్లో ముద్దాయిలు ఉన్నాయి కాబట్టి ఈయనకి చట్టాలకు అతీతమా? ఎటువంటి చర్య తీసుకోకుండా వదిలేస్తారా? ఇక ఇది తీవ్రమైన విషయంగా సజావుగా పరిపాలన జరగాలంటే అధికారులు ధైర్యంగా తమ ఉద్యోగాలు చేయాలంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి, నేను ఇప్పటికైనా ఒక మాట చెప్తున్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఉండి ఆ సీటుకే అప్రతిష్ఠ తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు ఎందుకు అవుట్ బస్ట్ అయిపోతున్నావు? ఎందుకు అన్కంట్రోల్డ్గా మాట్లాడుతున్నావు? చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ప్రజలకు క్షమాపణ చెప్పు, పోలీసులకు క్షమాపణ చెప్పు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి క్షమాపణ చెప్పు. లేకపోతే నిన్ను ప్రజలు క్షమించరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం సత్వరం న్యాయం చేస్తుంది, ఇమీడియట్గా చేస్తుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్ని తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరున్నా పక్షపాతంగా వాళ్ళని మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2007లో మీ నాయన టైంలో ఈ దేశంలో అత్యంత ఎక్కువ యాక్సిడెంట్ జరిగినాయి. తర్వాత మహారాష్ట్ర వచ్చింది. అంటే 2006లో వైఎస్ హయాంలో 12,661 మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయినారు. ఆ రోజు రిపోర్ట్ ఏంటంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ మంది మొట్టమొదటి స్థానం వచ్చింది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళలో. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు మీ నాయన కారణమా? రాజశేఖర రెడ్డి కారణమా? అక్కడ మహబూబ్ నగర్లో జరిగిన యాక్సిడెంట్కి బొత్స సత్యనారాయణ కారణమా? దానికోసం నువ్వు సెంట్రల్ జైలుకి అందరినీ పంపిస్తానని చెప్తావా? ఎంతమందిని పంపించాడు మీ నాయన యాక్సిడెంట్ జరిగితే సెంట్రల్ జైలుకి? బొత్స సత్యనారాయణ గారు ఎంతమందిని పంపించాడు? హద్దు మీరి మాట్లాడటం న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాం మేము. మీరు రోడ్లెక్కి చట్టాలు మీ చేతిలోకి తీసుకుంటుంటే డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోవాలా అంటున్నాను నేను. ఆల్ డిపార్ట్మెంట్స్ నువ్వు మాట్లాడింది, ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ పోలీస్ టు ద కలెక్టర్ స్టాండ్స్ కరప్ట్. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు, తెలివి ఉండే రాజకీయ నాయకుడు ఎవరైనా మాట్లాడతారంటే అంటే మంచి చెడ్డ లేదా? అప్పుడు కేరళ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయి ఆయన అహ్మద్ బాబు ఇక్కడ ప్రజలకు సేవ చేసేదానికి వస్తే నువ్వు సెంట్రల్ జైలుకి తీసుకెళ్తా అంటే తమరు పోయేటప్పుడు కూడా తీసిపోతారా? రేపెట్టే తమరికి శిక్ష పడుతుంది కాబట్టి ఆయన ఎలాగూ సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి పోతాడు కాబట్టి కూడా అహ్మద్ బాబుని తీసుకుపోతావా? ఇదేమన్నా రాజశేఖర రెడ్డి పరిపాలన? శ్రీలక్ష్మిని నువ్వు తీసుకెళ్ళావు, నీతో పాటు శ్రీలక్ష్మి వచ్చింది, తిరిగి కుప్పగూలిపోయింది, ఆరోగ్యం నాశనం అయిపోయింది. అహ్మద్ బాబుని కూడా సెంట్రల్ జైలుకి తీసుకుపోయేదానికి ఇదేమన్నా రాజశేఖర రెడ్డి టైమా? ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఐఏఎస్లో జైళ్ళకి పోయే పరిపాలన కాదు ఇది. గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ అన్ఫేర్. ఇంట్లో ఉండే సగటు మానవుడు కూడా నీ ప్రవర్తన చూసిన తర్వాత, టీవీల్లో చూసిన తర్వాత ఇటువంటి రాజకీయ నాయకులు కూడా ఉండారా మన రాష్ట్రంలోని అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి నువ్వు తెస్తుండవు. తెలుగోళ్ళకి మచ్చ తెస్తున్నావు, నువ్వు అరువు తెచ్చావు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతి ప్రదేశ్ అనే పేరు తెచ్చావు. నీ కేసులు పరంపర, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వేల కోట్ల రూపాయలు ఆస్తులు, క్విట్ ప్రో కో అనే పదానికి ప్రతిరూపంగా మారావు నువ్వు. ఈరోజు ఒక లీడర్ ఆఫ్ ద రౌడీ గ్యాంగ్ చుట్టూ పెట్టుకొని రోజాని మించి శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ మించి రోజాని మించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజాని కూడా దాటిపోయే పరిస్థితి వచ్చాడు. ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారా? అధికారులను తిట్టేదానికి, అధికారులను అవమానం చేసేదానికి మీకు ఎవడన్నా లైసెన్స్ ఇచ్చాడా? ఒక్క వైకాపా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండేవాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు అని చెప్పి ప్రత్యేకమైన లైసెన్స్ మీకు ఎవరైనా ఇచ్చారా? దురదృష్టం. ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు ఒక్కసారి మీరు చూడండి.